ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. జెమిమా రోడ్రిగ్స్ ఇటీవల తను ఆడిన ఆట చాలా కీలకమైన పాత్ర అనేది వహించిందనమాట. సో, ఆమె క్రికెట్‌కి 2020లోనే ఎంటర్ అయింది గానీ, ఇప్పటివరకు సరిగా ఆమె పెర్ఫార్మన్స్ చేయనివ్వలేదు. చాలా సార్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చాలా సార్లు జస్ట్ వాటర్ బాటిల్ అందించేది. కానీ మొన్న ఎలాగో అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి తనకి ఒక శక్తి లేదా ఒక పెర్ఫార్మన్స్ అనేది యూజ్ అయింది. అది దైవశక్తి అని. ఆమె ఇంచుమించు 1 సెంచరీ అబోవ్ స్కోర్ చేసింది. అయిపోయిన తర్వాత మన టీమ్ ఇండియా ఏదైతే ఉందో అది ఫైనల్‌లోకెళ్ళేదానికి ఛాన్స్ వచ్చింది. ఈరోజు ఏంటంటే మనకి ఫైనల్స్ జరుగుతుంది. సో, నేనెప్పుడు ఇలాంటి కాంట్రోవర్సీ వీడియోస్ కానీ, దేవుళ్ళకి సంబంధించినయి నా ఛానెల్ స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ అయినా నేనెప్పుడు చేయలేదు. కానీ ఈరోజు ఎందుకు చేయడానికి ముందుకొచ్చానంటే, అసలు తన గురించి మీకేం తెలుసని మీరు ట్రోల్ చేస్తున్నారు. తన బ్యాక్‌గ్రౌండ్ మీకు తెలుసా? తను ఊరకనే దేవుని పేరు చెప్పుకొచ్చిందా? తను అసలా మీకర్థమైందా? పడ్డ బాధ మీకర్థమైందా? జెమిమా రోడ్రిగ్స్ ఎవరైతే ఉన్నారో, తన ఫీల్ అంతా చెప్పుకొచ్చింది. నేను 4 నెలల నుంచి చాలా కష్టంగా ఉన్నాను. ఇంత స్థాయికొస్తానని నేను అనుకోలేదు. ఈరోజు నేను ఇలా ఆడటానికి మొట్టమొదటిగా నా దేవుడు కారణం అని చెప్పింది. ఆ దేవుడు జీసస్ అని చెప్పింది. ఒక్కొక్కడు ఏమేం కామెంట్ పెడతాడంటే కింద కామెంట్ బాక్స్‌లో దాన్ని బాయ్‌కట్ చేయండిరా దాన్ని. ఆ స్టేజ్‌లో ఎళ్లి అంతమంది ముందు ఆడి, ఇప్పటికి 7 సార్లు ఫైనల్స్ వరకు వెళ్లి వెనక్కొచ్చిన టీమిండియా ఏదైతే ఉందో వుమెన్స్ టీమ్‌ని ఫైనల్స్‌లోకెళ్ళేదానికి ఎంతగానో కృషి చేసింది. తనేం చెప్పింది? మొట్టమొదటిగా నేను ఇది ఆడటానికి దేవుడు సహాయం చేశాడు. జీసస్ నన్ను ఇక్కడి వరకు నడిపించాడని చెప్పింది. తర్వాత అక్కడి వరకు ప్రోత్సహించిన తల్లిదండ్రి, ఆట నేర్పించిన కోచ్ అందరిని పొగిడింది కదా! మీకొచ్చిన బాధేంటి? దయచేసి మీరు అసలు వెనక ఏం జరిగిందని తెలియకుండా ఎవరు ట్రోల్ చేయబాకండి. నాకు చాలా బాధ అనిపించింది. 2 డేస్ నుంచి చూస్తున్నా. 2 డేస్ నుంచి చూస్తున్నా. ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు పెడతారు. మీరు చూస్తే యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో వేరే దేవుళ్ళు భజనలుంటాయి, పేర్లుంటాయి. కానీ ఎవరు వాటి గురించి మాట్లాడలేదు గదా! మీరెందుకు సీరియస్ అవుతున్నారు? మీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? దయచేసి ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో ఆపేయండి. ఆమె టీమిండియా పైకెళ్ళడానికి సహాయం చేసింది. సో, ఆలోచించ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.